పుస్తకం 9వ అధ్యాయం 6వ వచనం నుండి వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో, అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పాను. అందుకు సౌలు, మనము వెళ్ళునెడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోవుదుము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానము తీసుకుని పోవుటకు మనకి ఏమీ లేదు అని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడుగగా, వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద 1/4 తులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికిత్తుననెను. ఇప్పుడు ప్రవక్తయును పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇజ్రాయేలీలలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శి యొద్దకు పోవుదము రండి అని జనులు చెప్పుకొనుట వాడుక. పరిశుద్ధుడా, మాతో మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు ప్రభువా, మహిమ మీరు పొందుకొనమని పనిచేస్తున్న ప్రతి అంధకార ఆటంక క్రియలను, తంత్రములను, దురాత్మలను, వాటి శక్తులను యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో గద్దించి బంధించి లాయపరుస్తూ, పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఇక్కడున్న మా అందరిలో, మా హృదయాలలో, మా జీవితాల్లో వాక్యం ద్వారా యేసుక్రీస్తు నామములో జరుగునుగాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట వాక్యమును ఉపక్రమిస్తూ ఉన్నాము. సహాయం చేయమని పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకుంటున్నాము. యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే ఇక్కడ సౌలు అనే ఒక వ్యక్తి మనకి కనబడుతూ ఉన్నాడు. అందరూ శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేద్దాం. నేను చెప్పినప్పుడు వాక్యం చదువుదురు కానీ, చదవటం రాని వారు నా వైపు చూస్తూ ఉంటే నేను చదువుతాను, విందురు కానీ. సౌలు అనే ఒక వ్యక్తి మనకి కనబడుతూ ఉన్నాడు. ఆ సౌలుతో ఒక పనివాడు ఉన్నాడు. సౌలు ఆ పనివాడు సంభాషణ జరిగింది, అదే మనం చదువుకున్నాం. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ మనం చదువుకున్నాం. వారు ఎవరి గురించి మాట్లాడుకున్నారయ్యా అంటే, దైవజనుడైన లేదా ప్రవక్త లేదా దీర్ఘదర్శిగా పిలువబడుతూ ఉన్న సమూయేలు గురించి వారు మాట్లాడుకున్నారు. అయితే వారు ఎందుకు సమూయేలు గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, ఆ పై వచ్చిన మీరు చూడండి, 9వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనిస్తే, అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడొకడు ఉండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇజ్రాయిలీలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకుని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకని తీసుకుని పోయి గార్ధబములను వెతుకమని చెప్పాను. అక్కడ సౌలుని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. కీషు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు బెన్యామీనీయుడు. మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, విని కూడా ఉండి ఉంటారు. ఇజ్రాయేలీలలో 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో చివరి గోత్రం ఏమిటంటే బెన్యామీను గోత్రము. అది కడపటి గోత్రము, అది చిన్న గోత్రము, అది చివరి గోత్రము. ఎందుకంటే యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు అని చెప్పాను చాలాసార్లు. మీరు మైక్లో నుంచి కూడా విని ఉండవచ్చు, ఇక్కడ కూడా ఉన్నవారు విని ఉంటారు. ఆ 12వ ఓడి పేరు బెన్యామీను. ఆ బెన్యామీనులో నుంచి వచ్చిన వారే బెన్యామీనీలు. బెన్యామీను గోత్రము అతని పేరుని బట్టే పెట్టబడింది. అయితే ఆ బెన్యామీనీలలో కీషు అనే ఒకడున్నాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరే సౌలు. అయితే ఈ కీషు అనే వ్యక్తి భాగ్యవంతుడు, బాగా ధనం కలిగిన వాడు, డబ్బు కలిగిన వాడు, ఐశ్వర్యవంతుడు. అయితే అప్పట్లో ఇది ఎప్పుడు విషయం, ఇది ఇక్కడి నుంచి 2000 సంవత్సరాల క్రితం వెళితే యేసుప్రభుల వారి జన్మ జరిగింది. భూమి మీద యేసుప్రభు వారు పుట్టారు. అక్కడి నుంచి ఇంచుమించు ఒక 2000 సంవత్సరాల పూర్వం వెళితే జరిగిన విషయం ఇది. అంటే 4500 సంవత్సరాలకు పూర్వం జరిగిన విషయాలు ఇవన్నీ. అప్పుడు భాగ్యము, ధనం ఏంటంటే మందలు, పశువులు, గొర్రెలు, ఎద్దులు, అర్థమైందా, గాడిదలు,
అవే వారి స్వాస్థ్యము, అవే వారికి ఎక్కువ ధనాన్ని సమకూర్చే వారి సంపద. ఇప్పుడు మనం పల్లెటూరులోకి వెళ్ళామనుకుంటుంది, మన పల్లెటూరే కదా. రైతులకి ఏంటి, గేదెలు అంటారు, ఆవులు అంటారు, కొంతమంది ఎద్దులు వారు దున్నించడానికి వాటికి వాడతారు కదా, అది వాళ్ళ సంపద. వాటి ద్వారా వారికి ధనం చేకూరుతుంది, అలాగే వాటిని వారు ఉపయోగించుకుంటారు. అలాగే అప్పట్లో ఇంచుమించు 4000 సంవత్సరాల క్రితం విషయం ఏంటంటే, అప్పట్లో ధనం ఏంటంటే, బాగా డబ్బు ఏంటంటే గాడిదలు, గొర్రెలు, మందలు. అందుకే అబ్రహాం గురించి మాట్లాడుతూ బహు మందలు కలిగిన వాడు అని మనం చదువుతాం. ఎక్కడ? ఆదికాండం పుస్తకంలో 12, 13 అధ్యాయంలో మనకు కనబడతారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కీషు అనే వ్యక్తి బాగా భాగ్యవంతుడు. అయితే అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడి పేరు సౌలు. అయితే వారికి ఉన్న గాడిదలు తప్పిపోయాయంట. ఏంటి? గాడిదలు తప్పిపోయాయి. అంటే గార్ధబొమ్మలు అని అక్కడ మనం చదివాము. ఆ గార్ధబొమ్మలు ఏమిటంటే గాడిదలనే గార్ధబొమ్మలు అంటారు అచ్చ తెలుగులో. అయితే గాడిదలు తప్పిపోతే ఆ గాడిదలను వెతుక్కుని తీసుకురా బాబు అని చెప్పి తన కుమారుడైన సౌలుని పంపించాడు కీషు. వాళ్ళ నాన్నగారి పేరు ఏం చెప్పాను? కీషు. అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? గుర్తుంటుంది కదా నేను చెప్పే మాటలు. కీషు అతని కుమారుడి పేరు సౌలు. ఎందుకంటే సౌలు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ బైబిల్ గ్రంథంలో. ఎందుకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే, సౌలు ఇజ్రాయేలీలకు రాజు అవుతాడు. తర్వాత దినములలో సౌలు ఏమవుతాడు? ఇజ్రాయేలీలకి రాజు అవుతాడు. మొట్టమొదటి రాజు ఎవరు ఇజ్రాయేలీలకి అంటే సౌలే. సౌలుని దేవుడు రాజుగా చేస్తాడు. సరే, మనం అందులోకి వెళ్దాం కొద్దిగా దేవుని నడిపింపులో. మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, గాడిదలు తప్పిపోయినవని చెప్పి ఆ తండ్రి కీషు ఏమన్నాడంటే, సౌలు నా కుమారుడా, మన గార్ధబొమ్మలు తప్పిపోయాయి, వెళ్ళి వెతుక్కుని తీసుకునిరా. మన పనులు ఉన్నారు కదా, ఒక పనుని తీసుకుని వెళ్ళి నీకు సహకారంగా మన గాడిదలు దొరికి వచ్చేలాగా వెళ్ళి వాటిని మీరు వెతికి తీసుకుని రండి అని సౌలుని పంపించాడు. సౌలు గురించి వ్రాయబడిన మాట ఏమిటి? అతడు బహు సౌందర్యము గల యవ్వనుడంట. అంటే బాగా సౌందర్యము కలిగిన వాడు. ఇంకా ఇజ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకుని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడంట. అంటే హైట్ పర్సను, చాలా అందం కలిగిన వాడు, సుందరుడు. అతని వంటి వాడు ఎవడు ఇజ్రాయేల్ ప్రజల్లోనే లేడంట. అప్పట్లో 100 మంది ప్రజలు ఉన్నారో, 1000 మంది ప్రజలు ఉన్నారో, ఆ ఇజ్రాయేల్ ప్రజల్లో అతని వంటి వాడు ఎవడో లేడంట. అంటే మంచి అందగాడు, మంచి ఎత్తరి, అర్థమవుతుందా? భుజముల మట్టికి బాగా హైట్ కలిగిన వాడు. మరి 6 అడుగులు దాటే ఉండొచ్చు. మన చుట్టుపక్కల హైట్ అనగానే మనం 6 అంటాం కదా, 6 అడుగులు అంటాం కదా, 6 అడుగులు అందగాడు అంటాం కదా. అలాగా 6 అడుగులు ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అయితే అటువంటి ఆ వ్యక్తి ఏం వెతకడానికి పోయాడయ్యా అంటే, గాడిదలు వెతకడానికి పోయాడు. ఏం వెతకడానికి పోయాడు? గాడిదలు వెతకడానికి పోయాడు. ఆ కీషు ఆ కుమారుని దేనికి పంపించాడంటే, గాడిదలు వెతుకు తీసుకురారని పంపించాడు. మరి వాళ్ళ నాన్నగారు ఏ ఉద్దేశంతో అది ఆయన పంపించారో మనకు తెలియదు. కానీ ఎందుకంటే కీషు భాగ్యవంతుడు కాబట్టి, భాగ్యవంతుడికి చాలా మంది పనులు ఉంటారు. ఆ మాట అర్థమైందా మీకు? బాగా ధనవంతుడు కదా భాగ్యవంతుడు అంటే, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, సిరి సంపదలు కలిగిన వాడు అని అర్థం. అంటే భాగ్యవంతుడు కాబట్టి ఏ పనుల్ని, ఎరా బాబు మీరు ఇద్దరు వెళ్ళి, మీకు తెలుసు కదా ఆల్రెడీ మీరు మా మందలు మేపుతున్నారు కదా, కాస్తున్నారు కదా, ఆ గాడిదలు మీరే కాస్తున్నారు కదా, వెళ్ళి ఎత్తుకుంటారంటారా, ఆ గాడిదలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, వెళ్ళండి అని చెప్పి పంపించవచ్చు. కానీ కొడుకుకి బాధ్యత అప్పగించి కొడుకుని పంపించాడు. ఏంటి? గాడిదలు వెతుక్కురమ్మని. ఆ మాట అర్థమైందా మీకు? ఆ గాడిదలు వెతుక్కురమ్మని వెళ్తే, సరే నాన్నగారు అని చెప్పి నాన్నగారి మాటకు విధేయుడయ్యి, నాన్నగారి మాటకు లోబడి అతను ఏం చేశాడంటే, ఒక పనుని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. అతడు చాలా స్ట్రాంగ్ పర్సన్, లేకపోతే చాలా అందగాడు, చాలా హైట్ పర్సన్ కాబట్టి, అంటే శరీర దారుఢ్యం కూడా ఉన్నవాడు అయి ఉండొచ్చు. మీకు అర్థమైందా? శరీర దారుఢ్యం కూడా, అంటే బాగా బలవంతుడు కూడా అయ్యి ఉండొచ్చు. కానీ అతనికి గార్ధబొమ్మలు దొరకలేదు. ఆ మాట అర్థమైందా మీకు? చూడండి, ఆ కింద వచ్చిన వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్ళారు అక్కడ రాస్తారు. చూడండి, 4వ వచనము, అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమును సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరు గాని అవి కనబడకయుండెను. బెన్యామీనీల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. ఏంటంట? వాళ్ళు ఎఫ్రాయిం తిరిగారంట, ఆ తర్వాత షాలీషా దేశం తిరిగారంట, ఆ తర్వాత షైలీము దేశం తిరిగారంట, ఆ తర్వాత బెన్యామీను దేశం తిరిగారంట.
అవి దొరకలేదు, కనపడలేదు. ఇంచుమించు 4 దేశాలు తిరిగారు. ఎన్ని దేశాలు? అప్పట్లో దేశాలు చాలా చిన్న చిన్న దేశాలు. నా చూడండి, అందరూ చిన్న చిన్న దేశాలు. ఇప్పుడు మన భారతదేశం పెద్దది, మనం ఉండేది భారతదేశం అంటారు దీన్ని, భారతదేశం పెద్దది. అప్పట్లో దేశాలు ఉన్నాయి కానీ చాలా చిన్న చిన్న దేశాలు, చాలా చిన్న చిన్న దేశాలు. ఆ తర్వాత దినములలో చిన్న చిన్న దేశాలు కలిసి పెద్ద పెద్ద దేశాలుగా ఏర్పడ్డాయి. ఆ మాట అర్థమైందా? కొన్ని దేశాల యొక్క సమకూర్పే మన భారతదేశం. అదంతా వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అప్పట్లో చిన్న చిన్న దేశాలు కదా. ఇప్పుడు కొండగుంటూరు పాక నుంచి కొండగుంటూరు పక్కూరే వెళ్ళొచ్చేస్తాం మనం. ఆ సంపత్ నగర్ పక్కూరే వెళ్ళొచ్చేస్తాం. వాళ్ళు కూడా పక్క దేశం అలా వెళ్ళిపోయి, ఇంకో దేశం వెళ్ళిపోయి, ఇంకో దేశం వెళ్ళి పక్కనే చిన్న చిన్న దేశాలు. అవన్నీ తిరిగారు, వెతికారు, కానీ వారికి దొరకలేదు. మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని మనం కోల్పోతూ ఉంటాం. కొన్నిసార్లు మన జీవితంలో శాంతిని కోల్పోయేవారుగా ఉన్నామేమో, నెమ్మది లేని వారుగా ఉన్నామేమో. కొన్నిసార్లు మన ఆస్తే పోయిందేమో. నా మాట అర్థమైందా? యోబుకి ఏం పోయింది? యోబుకి ఆస్తి పోయింది. యోబుకి ఏం పోయింది? పిల్లలు పోయారు. మీకు అర్థమవుతుందా? అలాగా కొన్నిసార్లు లేకపోతే ఉద్యోగం పోయిన వారుగా ఉన్నామేమో. కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఏమిటో ఎందుకు బాధపడుతున్నాం అంటే, నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందయ్యా. కొంతమంది ఆడవాళ్ళు, భర్త లేదయ్యా, చనిపోయాడయ్యా. నా మాట మీకు అర్థమైంది? అలా ఒక్కొక్కల పరిస్థితి. కొన్నిసార్లు మన జీవితములలో మనం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని కోల్పోయేవారుగా ఉంటున్నామేమో. ఇక్కడ వీరేం కోల్పోయారయ్యా అంటే గార్ధవములు కోల్పోయారు. వీరికి ధనమును చేకూర్చేవి వీరు కోల్పోయారు. వీరికి ధనార్జన, డబ్బు సంపాదించి పెట్టే గాడిదలు పోయాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? అలాగే మనం కూడా కొన్నిసార్లు కొన్ని కోల్పోయిన వారిగా ఒకవేళ ఉన్నామేమో. దేవుడు ఈనాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆనాడు గాడిదలు వెతుకుతూ తిరిగాడు. 4 దేశాలు తిరిగాడంట. 4 దేశాలు, 4 ఊర్లు కాదు, 4 చిన్న చిన్న పట్టణాలు కాదు, 4 చిన్న చిన్న పల్లెలు కాదు, 4 చిన్న చిన్న పల్లెటూర్లు కాదు, 4 దేశాలు తిరిగారంట ఏకంగా. అర్థమవుతుందా? 4 దేశాలు. మనం కూడా మనం పోగొట్టుకున్న వాటి కోసం ఏం చేస్తామంటే అక్కడికి పరిగెడతాము, ఎక్కడికి పరిగెడతాము, ఆ దేశం వెళ్తాము, ఈ మనుషుల దగ్గరికి వెళ్తాము, ఆ నాయకుల దగ్గరికి వెళ్తాము, లేకపోతే ఆ హాస్పిటల్కి వెళ్తాము, లేకపోతే ఆ వైద్యుల దగ్గరికి వెళ్తాము, లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్తాం, ఇంకొకరి దగ్గరికి వెళ్తాం. అక్కడికి ఎక్కడికి తిరుగుతానే ఉంటాం, అక్కడెక్కడ తిరుగుతానే ఉంటాం. కానీ మనకి పోయింది, మనకి దొరకని పరిస్థితి. ఆనాడు వాళ్ళకి దొరకలే. ఇక్కడ రాయటం కూడా చాలా విచిత్రంగా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు గమనిస్తే 4వ వచనంలోనేమో కనబడలేదు అన్నాడు. 4వ వచనంలో 4వ లైన్లో కనబడక యుండెను అన్నాడు. 4వ వచనం చివరి మాటలో దొరకలేదు అన్నాడు. 5వ వచనంలోకి వచ్చేసరికి వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదాము రమ్ము, గార్ధబముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివాడితో అనగా. అంటే 5 దేశాలు వెళ్ళిపోయారు. 4 దేశాలు వెతికారు, దొరకలేదు. 5వ దేశానికి వెళ్ళారు. అది సూపు దేశం. సూపు అంటే ఏ సూపు అని అడగండి, ఆ దేశం పేరే సూపు. అర్థమైందా? ఆ సూపు దేశానికి వెళ్ళారు. ఆ సూపు దేశానికి వెళ్తే అక్కడ కూడా వాళ్ళకి ఏమీ కనపడలేదు. చూచారు, వెతికారు, దొరకలేదు. అప్పుడు వారు అనుకున్నారు, వెళ్ళిపోదాం. గార్ధముల మాట దేవుడెరుగు, గాడిదల గురించి దేవుడెరుగు. ముందు మా నాన్న చింతింతాడు నా కోసం, వీడు గాడిదలు ఎతకడానికి వెళ్ళిపోయి ఈ గాడిదలాగా ఎక్కడ తప్పిపోయాడు అని మా నాన్న కంగారు పడిపోతాడు. వెళ్ళిపోతారా బాబు, వచ్చేయని చెప్పి పని వాడితో చెప్తున్నాడు. ఆ మాట అర్థమైంది కదా మీకు? వాళ్ళు 5 దేశాలు తిరిగారు, దొరకలేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనం కొన్నిసార్లు కొన్ని పోగొట్టుకుంటున్నాము. ఆ పోగొట్టుకున్న వాటిని ఎక్కడ పోగొట్టుకున్నామో కొన్నిసార్లు అక్కడే చేజిక్కించుకోవాలి. అది వేరొక సబ్జెక్టు, నేను అది చెప్పను. కానీ మనం కొన్నిసార్లు పోగొట్టుకున్నవి ఎక్కడెక్కడ దొరికినా దొరకవు. అర్థమైందా మీకు? ఎన్ని ప్రదేశాలకు వెళ్ళినా దొరకవు, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా దొరకవు, ఎంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళినా అవి దొరకవు. ఎందుకంటే మనం పోగొట్టుకున్నవి తిరిగి ఇవ్వగలిగిన వాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పోగొట్టుకున్నవి తిరిగి ఇవ్వగలిగిన వాడు, రిస్టోర్ చెయ్యగలిగిన వాడు దేవుడు. రిస్టోర్ అంటే మరలా దానిని పునఃనిర్మాణం చేస్తాడు, లేకపోతే పునరుద్ధరణ చేస్తాడు. అలా పునరుద్ధరణ చేయగలిగిన వాడే దేవుడు, ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు.
మీకు అర్థమవుతుందా? మనం పోగొట్టుకున్న వాటి కోసం ఎక్కడికెక్కడికి వెళ్ళినా మనం పొందలేమండి, పొందలేము. గార్ధబంలో పోయినాయి, అయ్యో చోట ఉండవు, అటు వెళ్ళిపోతాయి, ఇటు వెళ్ళిపోతాయి, అటు వెళ్ళిపోతాయి. ఎక్కడ గడ్డి దొరికితే అటు వెళ్ళిపోతాయి, ఎవడైనా పెడతాడేమో అటు వెళ్ళిపోతాయి, ఎక్కడ దాన దొరుకుతుంది అక్కడికి వెళ్ళిపోతాయి. దొరకవు, అల్లల్లా వెళ్ళిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని ఎత్తుకుంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప అవి దొరకలేదు. సరికదా, వీళ్ళు ఎటు వెళ్ళిపోయారు, 5 దేశాలకు వెళ్ళిపోయారు, ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి బాబు, నాన్న కంగారు పడిపోతాడు. అంటే ఈ సౌలు అనే వ్యక్తి ఎవరంట? యవ్వనుడు. ఎవరతను? యవ్వనుడు, యవ్వనస్తుడు అని పైన రాస్తున్నాం, మనం చదివాం కదా, యవ్వనస్తుడు అతను. అయితే అతను అంత వెతికినా దొరకలేదు కదా, ఇంకా వెళ్ళిపోదామని పనోడితో చెబితే పనోడు ఒక మంచి మాట చెప్పాడండి. పనోడు ఏమన్నాడు చూడండి, అదే మనం చదువుకున్నాం. 5వ వచనం, గార్ధబముల కొరకు చింతింపక నా తండ్రి కొరకు మన తండ్రి మన కొరకు చాలా పడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివాడితో అనగా, వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అంటే సౌలు దగ్గర ఉన్న పనివాడు భక్తిపరుడైన పనివాడు. ఎవరతను? భక్తిపరుడైన పనివాడు. అతనికి ఏం తెలుసు అంటే దైవజనుడు తెలుసు. అతనికి ఎవరు తెలుసు అంటే ప్రవక్త తెలుసు. అతనికి ఎవరు తెలుసు అంటే దీర్ఘదర్శి తెలుసు. అబ్బాయి సౌలు, యజమానుడా సౌలు, వెళ్ళిపోదామన్నా బాగానే చెప్పు, మంచి మాట చెప్పు, నీకోసం మీ నాన్నగారు కంగారు పడతారని చెప్పు, బాగానే ఉంది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే మనం పోయినవి ఎక్కడ ఉన్నాయో చెప్పగలిగిన ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ దినములలో అంటే పాత నిబంధన గ్రంథములో దేవుడు ప్రవక్తలను లేవనెత్తేవాడు, వారిని దీర్ఘదర్శులు అని కూడా పిలిచేవారు. మనం చదువుకున్న వచనాల్లో ఉంది, మీరు తర్వాత చదువుకోండి. దీర్ఘదర్శి అంటే ఏమిటంటే ఎక్కడ ఏమున్నా దేవుడు అతనికి చూపిస్తాడు, దీర్ఘంగా దర్శనాలు చూస్తాడు. నా మాట అర్థమైందా? దీర్ఘము అంటే దూరము, అర్థమైందా? దీర్ఘదర్శి అంటే దర్శించేవాడు, దర్శనములు చూచేవాడు. దీర్ఘదర్శి అంటే ఆ గార్ధముల కోసం ఆ వ్యక్తి అన్నాడు, అతని దగ్గరికి అయితే దొరుకుతాయని అన్నాడు. ఎందుకు అన్నాడంటే ఎక్కడా గాడిదలు తప్పిపోయాయి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చెప్పగలడా దీర్ఘదర్శి. ఎందుకంటే దేవుడు చూపిస్తాడు. ఆ మాట మీకు అర్థమైందా? ఆ శక్తి, ఆ వరం, ఆ అభిషేకం ఆ వ్యక్తి మీద ఉంది. ఆ సమూయేలు, అతని పేరేంటి? సమూయేలు. అయితే ఆ సమూయేలు అనే వ్యక్తి గురించి చెప్తున్నాడు. అతని పేరు మనకి ఇక్కడ కనపడలేదు, కానీ అతని పేరు సింపుల్ గా దైవజనుడు, అంటే దేవుని ప్రతినిధి, దేవుని ప్రవక్త, దేవుని దీర్ఘదర్శి. అతని దగ్గరికి వెళ్తే మనకి ఇన్ఫర్మేషన్ చెప్తాడు. మనం పోగొట్టుకున్నా ఇప్పుడు దాకా వెతికాం, పని అవ్వలేదు కదా, ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్దాం. ఒక విషయం చెప్పమంటారా? దైవజనుడి దగ్గరికి వెళ్దాము అని పనివాడు చెప్పాడు కదా, దైవజనుడి దగ్గరికి వెళ్ళటం అంటే ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళటమే. అర్థమైందా మీకు? దైవజనుడి దగ్గరికి వెళ్ళటం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళటమే. దైవజనుడు ఎలా చెబుతాడంటే దేవుడు సహాయం చేస్తేనే చెబుతాడు. దేవుడు చెప్పకపోతే ఏ దైవజనుడు ఏమీ చేయలేడు. దేవుడు సహాయం చేయకపోతే ఏ దైవజనుడిలోనూ సత్తా లేదు. దేవుడే దైవజనుడికి సహాయం చేయాల్సింది, దేవుడే మనందరికీ సహాయం చేయాల్సింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అయితే దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తాము. ఆ దైవజనుడు బహుగణుడు. చూడండి 6వ వచనము, అతడు బహుగణుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయలేమో, అతని యొద్దకు వెళ్ళుదము రండి అని చెప్పాను. జాగ్రత్తగా విందాం. మనం వెళ్ళవలసిన మార్గము మనకు చెబుతాడు. మన గాడిదలు పోయాయి, వెతికం, 5 దేశాలు వెతికం, దొరకలేదు కదా. మనం ఎక్కడికి వెళితే గాడిదలు దొరుకుతాయో అతను చెబుతాడు. మనం వెళ్ళవలసిన మార్గం జాగ్రత్తగానండి. మీరు ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తున్నారు కదా, లేదా శుక్రవారం బుధవారం కూడా ఇక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి. మీరు మైక్ ద్వారా వాక్యం విని ఉంటున్నారో అనుకుంటున్నారు. ఒకవేళ వినకపోయినా వినడానికి ప్రయత్నం చేయండి. చెప్పే విషయం ఏమిటంటే ఇక్కడ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగా మన జీవితములలో మనం వెళ్ళవలసిన మార్గాన్ని మనకి బోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వెళ్ళవలసిన మార్గంలో వెళితే మనం పోగొట్టుకున్నది దొరికేస్తుంది. అదేనా మీకు? అంటే వాళ్ళు 5 దేశాలు తిరిగారు, కానీ అది వెళ్ళవలసిన మార్గం
కాదు. 5 దేశాలు తిరిగారు కానీ వారు పోగొట్టుకున్నది దొరికే ప్రదేశాలు అవి కావు. 5 దేశాలు తిరిగారు కానీ వారికి ఆయుసం మిగిలింది తప్ప గాడిదలు దొరకలేదు. అర్థమైనా మీకు? ఈ సందర్భంగా నేను చెబుతూ ఉన్న విషయం ఏమిటంటే, ఇక్కడ కూర్చున్న వారు కానీ బయట ఉన్న వ్యక్తులు కానీ ఈ మైక్ శబ్దం ద్వారా వింటూ ఉన్న వ్యక్తులు కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే, నువ్వు ఏది పోగొట్టుకున్నావు గాక అది తిరిగి పొందుకోవాలి అని ఆశ, కుతూహలం నీకుంటే, ఆసక్తి నీకుంటే, అది దేవుని చిత్తానుసారమైనదైతే, నా మాట అర్థమైందా? అది దేవుని చిత్తానుసారమైనదైతే, ఇది చాలా ఇంపార్టెంట్. పాస్టర్ గారు చెప్పారు ఏది పోగొట్టుకున్నా దొరికేస్తుందని అని చెప్పి ఏదేదో దానికోసం ఇక్కడికి రావద్దు. దేవుని చిత్తానుసారమైనదైతే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు దారిని నీకు ఇచ్చుటకు సమర్థుడు. దేవుడికి స్తోత్రం చెప్తాం దగ్గరగా. హల్లెలూయా. నీవు అడిగేది, నీవు పోగొట్టుకున్నది ఏదైతే ఉన్నదో అది నీకు దొరకాలి, నీకు కలగాలి, నీకు అనుగ్రహింపబడాలి అనే నీకు మంచి ఆసక్తి నీలో ఉన్నట్లయితే, అది దేవుని చిత్తమైనది అని నీకు అనిపించినట్లయితే, అది అంగీకరించినట్లయితే, నీ మనసు దానికి ఒప్పుకున్నట్లయితే, నీ హృదయం దానికి అంగీకరించినట్లయితే, నేను చెబుతూ ఉన్న ఒక అద్భుతమైన సువార్త, శుభవార్త ఏమిటంటే, దేనినైనా తిరిగి రిస్టోర్, పునరుద్ధరణ చేయగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరకు వస్తే ఆయన దేనినైనా చేస్తాడు, దేనినైనా చేస్తాడు. హిజ్కియాకు ఒక భయంకరమైన రోగం వచ్చింది, మరణకరమైన రోగము. ఏం రోగం అది? మరణకరమైన రోగము. అయితే చరిత్ర ప్రకారం ఒక దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, ఒక గొయ్యి పడిపోయిందంట అతని వీపులోనే, ఎక్కడోనో గొయ్యి. ఆ పురుగు ఏదో పట్టేసి, బ్యాక్టీరియా పురుగు ఏదో పట్టేసి అది తినేసేదంట లోన. ఇక అర్థమైందా? మరణకరమైన రోగం, అతను చచ్చిపోయే పరిస్థితి. ప్రవక్తను పిలిచాడు, యెషయా రా 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 వెళ్ళు, హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు, నీ ఇల్లు చక్కబెట్టుకోరా, నీళ్లు చక్కబెట్టుకో రాజా, నీళ్లు చక్కబెట్టుకో, నువ్వు చనిపోతావు, నువ్వు మరణమైపోతావు, వెళ్ళి చెప్పు అని చెప్పి యెషయాని పంపిస్తే యెషయా వెళ్ళి రాజా ఇంక నీ టైం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్పాడు, నువ్వు చచ్చిపోతావంట, దేవుడు చెప్పాడు నీకు చెప్పమన్నాడు అని చెప్పిన వెంటనే తిరిగి వెళ్ళిపోతున్నాడు యెషయా. తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెంటనే తిరిగి వెళ్ళిపోతుంటే ఇప్పుడు రాజు ఉండే స్థలం ఏదో చిన్న పాకలో ఉంటాడు కదండి. పాకలో ఉంటాడా? రాజు ఉండే స్థలం పెద్ద భవనమే కదా, రాజభవనమే కదా. ఇప్పుడు రాజభవనం అంటే కొత్త ఉంటుంది, పెద్దగా ఉంటుంది కదా. అతడు రాజుతో సమాచారం చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ లోపు ఏం జరిగిందంటే, ఈ హిజ్కియా వెనక్కి తిరిగి గోడ తట్టు తిరిగి, ఏంటా గోడ అంటే ఈ గోడ కాదు, అతను ఉన్న గోడ గురించి చెప్పలేదు అక్కడ, అది యెరూషలేము గోడ గురించి చెప్పాడు. మీకు అర్థమైందా? యెరూషలేము తట్టు ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే మోకరించి చేతులెత్తి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారో వారికి నేను కార్యములు చేస్తాను అని సొలొమోనుకు దేవుడు వాగ్దానం చేశాడు. మందిరము కట్టించిన సొలొమోనుకు దేవుడు వాగ్దానం చేశాడు. అందుని బట్టి ఈ హిజ్కియా ఏం చేశాడంటే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, నేను చేసిన కార్యం నీకు తెలుసు కదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేశాడో లేదో, రాజ మార్గములో లేకపోతే రాజ దర్బారులో నుంచి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతున్న ఆ యెషయా ప్రవక్త ఆ గడప దాటక ముందే, ఆ గడియలు దాటక ముందే దేవుడు మరలా మాట్లాడి, ఆగాగు ప్రవక్త యెషయా, ఆగాగు, మళ్ళీ వెళ్ళు. వాడు వేడ్చాడు, వాడు ప్రార్థన చేశాడు, వాడి ప్రార్థన నాకు వినపడినది అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు మళ్ళీ వెళ్ళి చెప్పు. ఏం చెప్పాలి? నువ్వు చచ్చిపోవు అబ్బాయి, నువ్వు చచ్చిపోవు, దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీవు కన్నీరు విడిచుట ఆయన చూచి ఉన్నాడంట. ఆయన చూచి ఉన్నాడంట. నన్ను ఇప్పుడు నాతో చెప్పాడు, వెళ్ళి నీకు వచ్చి చెప్తున్నాను నేను, నువ్వు బ్రతుకుతావు. అంటే అతని జీవము అయిపోయింది, మరణము దగ్గరైపోయింది హిజ్కియాకు, రాజుకు, ఇంకా చచ్చిపోవాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే రిస్టోర్ చేశాడు, పునరుద్ధరించాడు. మరలా 15 సంవత్సరాలు బ్రతకడానికి హిజ్కియాకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీరు ఏది ఎక్కడ పోగొట్టుకున్న వారైనా సరే జాగ్రత్తగా వినండి, మీకు అది దొరికే స్థలం ఏమిటంటే దేవుని సన్నిధి. అది దొరికే స్థలం ఏమిటంటే దేవుని మందిరము. అది దొరికే స్థలం ఏమిటంటే
యేసుక్రీస్తు పాదాల దగ్గర. యేసుక్రీస్తు పాదాల దగ్గర దొరుకుతుంది. అదేదైనా కావచ్చు. అర్థమవుతుందా? చాలా మంది ఏం చేస్తారంటే అక్కడికి ఎక్కడికెక్కడ పరుగులెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు సౌలు అతను పనులు పరుగులెట్టినట్టుగా పరుగులు పెట్టడం వల్ల పని జరగదు. ప్రభు కనికరిస్తే పని జరుగుతుంది. అర్థమవుతుందా? ప్రభు కనికరిస్తే పని జరుగుతుంది. ప్రభు కనికరించకపోతే మనం ఎంత కష్టపడ్డా ఎంత ప్రయాసపడ్డా ఏమీ జరగదు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అందుకుని ఆనాడు హిజ్కియాను కరుణించిన దేవుడే అంతకుముందు సౌలును కరుణించాడు. ఎలాగా అంటే ఆ పనివాడు చెప్పాడు. ఏమని చెప్పాడు? దైవజనుడు ఉన్నాడు ఈ పట్టణంలో, మనం వెళ్దాం. మనం వెళితే ఎక్కడికి వెళ్ళాలో మార్గం చెప్తాడు. మనం ఎలా బ్రతకాలో మార్గం చెప్తాడు. మనం పోగొట్టుకున్నవి ఎలా పొందుకోవాలో మార్గం చెప్తాడు. మనం పోగొట్టుకున్నవి విలువైనవే, కానీ అవి మనం దొరకట్లేదని బాధపడ్డాం కదా. ఇప్పుడు దాకా 5 దేశాలు తిరిగాం కదా, ఆ ఊరు ఈ ఊరు వాడి దగ్గరికి ఈ దగ్గర పరిగెట్టాం కదా. లేదు, మనం వెళ్ళవలసిన మార్గములో మనల్ని నడిపించటానికి సమూయేలు మనతో మాట్లాడుతాడు. దైవజనుడు మనతో మాట్లాడుతాడు. దేవుని దీర్ఘదర్శి మనకి చెబుతాడు, బోధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటలు సౌలు అంగీకరించాడండి. జాగ్రత్తగా వినండి. పనోడు చెబుతుంటే సౌలు అంగీకరించాడు. ఏంట్రా పనోడా నువ్వు చెప్తే నేనేది ఏంటి అనలేదు. మీకు అర్థమైందా? ఏంట్రా పనోడా నువ్వు చెప్తే నేనేది ఏంటి? మా నాన్న జీతం ఇస్తే బతుకుతున్నావు, నువ్వు నాకు సహాయం చేయడానికి వచ్చావు, నువ్వెంత ఆఫ్టర్ ఆల్ అని అనలేదు. జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. మనకి దేవుని దగ్గర నుంచి మన దగ్గరకు దైవజనుడు గురించి అయినా, జాగ్రత్తగా వినండి, దైవజనుడు గురించి అయినా దేవుని గురించి అయినా మాటలు మన దగ్గరికి వస్తున్నప్పుడు మనకి చెప్పేవారు చిన్నవారైనా పెద్దవారైనా, మనకన్నా కింద స్థాయి వారైనా మనకన్నా పెద్ద స్థాయి వారైనా వినగలిగే విధేయత మనకు ఉండాలి. ఏంట్రా నువ్వు ఆఫ్టర్ ఆల్ అని అనకూడదు. తప్పది. అది గర్వంతో సమానం. గర్వం అంటే దేవునికి ఇష్టం ఉండదు. దేవుడు దేన్నైనా సహిస్తాడు కానీ గర్వాన్ని సహించడు. కొంతమంది గర్వంతో ఆడేంటి నాకు చెప్పేది, ఈడేంటి నాకు చెప్పేది, నువ్వేంటి నేనేమనుకున్నావు. తప్పు. దేవుడు తీసేస్తాడు, తొక్క తీసేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడి గురించి తెలియక కొంతమంది పిచ్చి పిచ్చిగా అలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. సౌలు యజమానుడే, సౌలు భాగ్యవంతుడైన కీషు కుమారుడే. కానీ సరే వెళ్దాం, పద, మనం వెళ్ళాల్సిన మార్గం చెప్తాడా, సరే పద వెళ్దాం. అర్థమైందా? బయలుదేరాడు, పనివాడిని తీసుకుని వెళ్ళాడు. సరే అందులోకి వెళ్దాం. దానికంటే ముందు పనివాడితో సౌలు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే చూడండి 7వ వచనము. అందుకు సౌలు, మనం వెళ్ళునెడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోవుదము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానము తీసుకుని పోవటం మనకి ఏమీ లేదు అన్న పనివానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడుగదా. జాగ్రత్తగా వినండి. నన్ను వేరుగా తీసుకున్నా పర్వాలేదు, చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. మనము ఎవరినైనా దైవజను దగ్గరికి వెళ్ళినా, దైవజనుని మనం పిలుచుకున్నా, ఆ దైవజనుడికి మనము కానుక పెట్టేవారిగా ఉండాలి. ఆ మాట అర్థమైందా? మన అవసరం కోసం వెళ్ళినా, ఒకవేళ మనం ఇంట్లో ప్రార్థన పెట్టుకుని ఆ దైవజనుడిని మనం పిలిచినా, మనం వారికి ఇచ్చేవారిగా ఉండాలి. ఇలా చెప్తే చాలా మంది అనుకుంటారు, వేరేగా అనుకుంటారు. అనుకోని నాకెందుకు, ఎవడేమనుకున్నా నాకు అనవసరం. వాక్యం ఏం చెప్తుంది అని చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ సౌలు అడుగుతున్నాడు, ఒరే బాబు, దైవజనుడి దగ్గరికి వెళ్దామన్నా బాగానే ఉంది, వెళ్ళు మార్గం చెప్తాడన్నా బాగానే ఉంది. ఇప్పుడు అతనికి వెళ్ళిన తర్వాత మనకి కానుక ఎంతోమంది పెట్టాలి కదా. మన దగ్గర ఏమీ లేవు. ఏకంగా 5 దేశాలు తిరిగేసాం. 5 దేశాలు ఇప్పుడు దాకా మనం తెచ్చుకున్నాయని అయిపోయినాయి. ఆహార పదార్థాలు లేవు, ఏం పెడదామన్నా ఏమీ లేవు. ఇక్కడే మీకు ఇంకొక విషయం చెప్తాను. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, వారు పక్కన వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఆ దైవజనుడికి ఇవ్వాలి అని చూస్తారు. అలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మీ దగ్గర ఉంటే ఇవ్వండి. అది పైసా ఇచ్చినా కానీ పర్వాలేదు, 1000 రూపాయలు ఇచ్చినా కానీ పర్వాలేదు, 1,00,000 రూపాయలు ఇచ్చినా పర్వాలేదు, ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా పర్వాలేదు. ఆ మాట అర్థమైందా? ఆ మాట అర్థం చేసుకోండి. ఎందుకంటే దైవజనుడు డబ్బుల కోసం రాడు.
కానీ వచ్చిన వ్యక్తులు, పిలుచుకున్న వ్యక్తులు లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వ్యక్తులు ఏదో ఇవ్వాలి అని ఆశ కలిగి వెళ్తారు. పాపం వాళ్ళ దగ్గర ఏమీ లేకపోగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరుగులు పెట్టి ఏదో తెచ్చుకుని అలా చేయొద్దు. అది కరెక్ట్ కాదు. దైవజనులు డబ్బులు జనులు కాదు, దైవజనులు దైవజనులే. ఆ మాట అర్థమైందా మీకు? దైవజనులు దేవుని జనాంగము, పిలిచినవాడు దేవుడు, పోషించేది దేవుడు. అయితే ఇచ్చుట ద్వారా మనకు ఆశీర్వాదం. అదంతా మళ్ళీ వేరే సబ్జెక్టు, మనసులో పెట్టుకోండి, ఎప్పుడైనా చెప్తాను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే సౌలు అడుగుతున్నాడు, ఒరే మన దగ్గర ఏమీ లేవు కదరా, దైవజనుడు మనం ఏమి ఇవ్వాలి అనంగా పనుడు అన్నాడు. పనుడు మంచోడు అండి. ఇందాక ఏం చెప్పాను? పనుడు ఏంటి? భక్తిపరుడు అని చెప్పాను, గుర్తుంది కదా? మంచోడు. అతను ఏమంటున్నాడు తెలుసా? నా దగ్గర 1/4 తులం వెండి ఉంది. యజమానుడి గాడిదల కోసం దైవజనుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, యజమానుడికి సహాయం చేస్తున్నాడు పనుడు. ఆ మాట అర్థమైందా మీకు? యజమానుడికి సహాయం చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఆ దైవజనుడికి బహుమానం తీసుకుని పోవుటకు మనకి ఏమీ లేదు అన్న పనివాడితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా, వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద 1/4 తులము వెండి కలదు. వెండి కలదు. ఎందుకంటే అప్పట్లో నాణాలు లేవు, కాగితాలు, 100 రూపాయల కాగితాలు, 200 కాగితాలు లేవు. అప్పుడు ఇంకా ముద్రనే లేవు కదా. అప్పట్లో వెండి కాయిన్లు లేకపోతే బంగారపు కాయిన్లు, అవే మ్యాక్సిమం వెండి కాయిన్లే, బంగారం దాకా కాదు, వెండి కాయిన్లే మెయిన్ ఎక్కువగా ఉండేవి. అయితే ఆ వెండి కాయిన్ నా దగ్గర 1/4 తులం వెండి ఉంది, ఇది ఇద్దాం కానుగ్గా. ఎందుకంటే ఉత్తి చేతులతో మనం వెళ్ళి వచ్చేయటం కాదు, కానీ నా దగ్గర ఇది ఉంది కదా, ఇది ఇద్దాం. ఒకవేళ ఇది కూడా లేకపోతే ఇల్లు వచ్చేద్దాం. ఆ దైవజనుడు అలాంటి మనిషి కాదు. ఆ మాట అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రం చెప్దాం. అయితే ఈ వ్యక్తి అంటున్నాడు, నా దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత ఉంది, వెళ్దాం, ఇద్దాం, ఇద్దాం. మనకు పని అవటం ఇంపార్టెంట్, మనకి మార్గం తెలియటం ఇంపార్టెంట్, మన జీవితంలో మనం ముందుకు వెళ్ళటం మనకి ఇంపార్టెంట్. మనం ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవటం కాదు, మనం వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్తా. అర్థమవుతుందా? ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవటం కాదు. యేసుప్రభుని నమ్ముకున్నాం, ఒక మార్గంలో వచ్చాము, మళ్ళా వెనక్కి వెళ్ళిపోవటం కాదు. దేవుడు నడిపిస్తున్న మార్గంలో వెళ్ళాలి, దేవుడు చూపిస్తున్న మార్గంలో వెళ్ళాలి. ఇదే సరి అయిన త్రోవ, ఇందులోనే మీరు నడవండి, కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు. వెనక నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను, నాకు స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాను అని యెషయా గ్రంథంలో చెప్పాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. మనం వెళ్ళాల్సిన మార్గం దేవుడు మనకి దైవజనుల ద్వారా, వాక్యము ద్వారా, దేవుని యొక్క స్వరము ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మనకి బోధిస్తూ ఉన్నప్పుడు వాటిలో మనం ముందుకు సాగిపోవాలి. ఆ మాటలు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ మాటలు అర్థమవుతున్నాయి కదా మీకు? అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. చాలా నెమ్మదిగా చెప్తున్నాను మీకు. గమనించండి బిడ్డలారా, దేవుడు మనల్ని నడిపిస్తున్న మార్గంలో మనం వెళ్ళాలి. వాళ్ళకు వచ్చిన ఒక మంచి థాట్ ఏమిటంటే, ఆ పనివాడు చెప్పిన మంచి మాట ఏమిటంటే, దైవజనుడి దగ్గరికి వెళ్దాం. ఈనాడు చాలా మంది దైవజనుడు వాళ్ళకి అక్కర్లేదు అన్నట్టుగా బతుకుతున్నారు. ఇక అర్థమవుతుందా? దైవజనుడు వాళ్ళకి అక్కర్లేదు అన్నట్టుగా బతుకుతున్నారు. దైవజనుడు కావాలి. దైవజనుడికి మనం అంటు కట్టబడి ఉండాలి. దైవజనుడికి దేవుడు బోధిస్తాడు. దైవజనుడి ద్వారా మన దగ్గరికి వచ్చిన బోధ మనం అంగీకరించి అందులో ముందుకు సాగిపోవాలి. ఆ మాట అర్థమైంది మీకు? దేవుని స్తోత్రం చెప్తా ఒకసారి. అర్థం. దైవజనుడు అంటే ఉత్తి దైవజనుడు కాదు, దేవుని జనుడైన, దేవుని వ్యక్తి, దేవుని ప్రతినిధి. ఇది మన మనసులో పెట్టుకోవాలా. అయితే అతని దగ్గరికి వెళ్దామన్నప్పుడు ఆ పనివాడు ఏం చెప్తున్నాడు, నా దగ్గర 1/4 తులం వెండి ఉంది, ఇద్దాం, ఇద్దాం. అంటే ఇచ్చే మనస్సు కలిగిన వాడు పనివాడు. ఇచ్చే మనస్సు కలిగిన పనివాడు అది తీసుకుని సౌలు ఇద్దాం. ఇప్పుడు సౌలు ఆ తర్వాత ఆ పనివాడిని వదిలేశాడంటారా? ఆ పనివాడికి తిరిగి ఇస్తాడు కదా. ఇక్కడైతే రాయి లేదు, ఇచ్చి ఇస్తాడు కదా. అలాగే మనకి ఇచ్చే మనసు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవునికి, దైవజనునికి, అలాగే సంఘమునకు, పరిచర్యకు ఇచ్చే మనసు మనకి ఉండాలి. ఇచ్చే మనసు మనకు ఉండాలి. మనం ఎంత ఇస్తామేమో, మన చెయ్యి ఎంతేనేమో, కానీ దేవుని చెయ్యి చాలా పెద్దది. ఆయన ఏం చేస్తాడు అనుకున్నారు? దాచుకోడు, మీరు ఇచ్చింది తిరిగి ఆయన చేతు ఇచ్చేస్తాడు. నా మాట అర్థమైందా మీకు? ఆయన చెయ్యి చాలా పెద్దది. ఆయన చెయ్యి ఎంత పెద్దదో తెలుసా? చాలా పెద్దది.
ఆయన హస్తము, ఆయనే ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు, ఆయన హస్తము చాలా పెద్దది అన్నాడు కదా. విననేరకుండినట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింపనేరకుండినట్లు నా చెయ్యి కొరస కాలేదు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనది చాలా పెద్ద హస్తము, మన కొరకు సిలువ మీద వేలాడిన హస్తము, మన కొరకు సిలువ మీద మేకులు కొట్టించుకున్న హస్తము శరీరధారిగా వచ్చినప్పుడు. కానీ ఆయనది చాలా పెద్ద హస్తము, మనల్ని రక్షించడానికి అది రక్తహస్తమైంది. రక్తహస్తం అంటే ఏమీ లేని హస్తమైంది. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ హస్తము పెద్ద హస్తముగా తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దేవునికి ఇచ్చినది ఏది పోదు. ప్రభు అన్నాడు, బాబు గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే, ఏంటట, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మీరు మీ ఫలము పోగొట్టుకున్నారు అని ప్రభు చెప్పాడు. గిన్నెడు నీళ్ళు ఇస్తేనే ఫలం పోగొట్టుకోరంట. కొంతమంది గిన్నెడు నీళ్ళు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడతారు. తెలుసా మీకు విషయం? మీకు తెలిసే విషయం? ఒక విషయం చెప్పాలి మీకు ఉపయోగపడుతుంది ఎదరెదర. దైవజనుడే కానీ ఎవరైనా కానీ మన ఇంటికి వచ్చినప్పుడు మనం వారికి ముందు ఇవ్వాల్సింది మంచినీళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఏ ఎండన పడి వచ్చారో, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో మనకి తెలియదు. మనం ఏం చేస్తాం? కుర్చీలో కూర్చోబెట్టి డ్రింక్ కట్టుకొద్దాం, అక్కడికి వద్దాం, అది పట్టుకొద్దాం, ఈ పట్టుకొద్దాం అని తిరుగుతూ ఉంటాం. ఈ లోపల దాహంతో ఈ మనిషి ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. కక్కాలేడు మెంగాలేడు అన్నట్టుగానే. ఆ మాట అర్థమైందా? అమ్మ ఇప్పుడు మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడిగించుకునేదాకా కాదు, ముందే ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొంతమంది అక్కడికి వెళ్ళి అదట్టుకోద్దాం, ఎక్కడికి వెళ్ళి ఎత్తుకోద్దాం, ఆడికి ఏకేద్దాం, ఈయనకి ఏకేద్దాం అని చెప్పి పిల్లలు ఈ లోపు అరగంట గంట అయిపోద్ది. ఈ లోపు ఇక్కడేమో దాహంగా మాడిపోతాం. ఆ తర్వాత నువ్వు పంచపక్ష పర్వాణాలు పెట్టినా ఉపయోగం ఉండదు. ముందు ఇప్పుడు మంచినీళ్ళు ఇస్తే దాహం తీరుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గమనించిన పిల్లరా, ఆ యొక్క వ్యక్తికి, ఆ పనోడికి ఏమున్నదయ్యా అంటే ఇచ్చే స్వభావం ఉన్నది. ఆ స్వభావము సౌలుకు కూడా కొద్దిగా అట్టుకున్నది. ఇంకా చెప్పాలంటే సౌలుకి ఆ గుణం ఉన్నది కాబట్టి పనోడిని అడిగాడు. ఆ మాట అర్థమైందా? సౌలే అడిగాడు, మనకు అయిపోయినాయి కదా, ఏమిద్దాం. అర్థమైందా మీకు? సౌలు అన్నాడు, సరే ఇద్దామని చెప్పి ఆ పావుతాలను తీసుకుని బయలుదేరి వెళితే చూడండి 8వ వచనము 9వ వచనం చూడండి. ఇప్పుడు ప్రవక్తయను పేరునందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వం ఇశ్రాయేలీయులలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శి యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక. ఇప్పుడు మన ప్రసంగం మొదలవుతుంది, శ్రద్ధగా వినండి. పూర్వ దినాలలో, అంటే ఆ దినాలలో ఆ దైవజనుడు దీర్ఘదర్శి, లేకపోతే ఆ ప్రవక్త దీర్ఘదర్శిగా పిలువబడ్డాడు. అంటే ఎందు నిమిత్తమైతే ఆ సౌలు వెళ్ళాడో, లేకపోతే అది మీరు కానీ నేను కానీ ఇలా జరిగిందమ్మా, లేకపోతే ఇలా జరిగింది పాస్టర్ గారు, లేకపోతే ప్రవక్త దీర్ఘదర్శి మాకు ఇలా జరిగింది, మాకు ఇలా సాయం చేయండి అని వెళితే ఆ వ్యక్తి దేవుని సహాయముతో ఏమి పోగొట్టుకున్నారు, అది తిరిగి ఎలా తెప్పించుకోవాలి, లేకపోతే దాని కొరకు ఎక్కడికి వెళ్ళాలి, అవన్నీ చెప్పేవాడు సమూయేలు, ఆ దీర్ఘదర్శి. ఆ మాట అర్థమైంది కదా. అయితే అక్కడికి వెళ్ళిన వారు దేని కొరకైతే వెళ్ళారో, జాగ్రత్తగా వినండి, దేని కొరకైతే వెళ్ళారో దాని కొరకే చాలా మంది వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. అర్థమైందా మీకు? కానీ ఆ దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, మనం దేని కొరకు వెళ్ళామో దాని కొరకు మాత్రమే కాక దానికి మించిన దాని కొరకు దేవుడు మనం ఎడల తన కృప చూపిస్తాడు. నా మాట అర్థమైందా మీకు? సౌలు ఎందుకు వెళ్ళాడు సౌలు? చెప్పండి, ఎందుకు వెళ్ళాడు సౌలు? ఎందుకు వెళ్ళాడమ్మా? వింటున్నారా? గాడిదల కోసం వెళ్ళాడు. గాడిదలు దొరికితే సౌలరా బాబు అని వెళ్ళాడు. గాడిదల కోసం వెళితే సమూయేలు ఏం చెప్తున్నాడో తెలుసా? సమూయేలు ఏం చెప్తున్నాడో చూడండి. నెక్స్ట్ అధ్యాయం చెప్పండి. సమూయేలు 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఈలాగు సెలవిచ్చాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సౌలు ఎందుకోసం వెళ్ళాడు?
గాడిదల కోసం వెళ్ళాడు. కానీ సమూయేలు ఏం చేస్తున్నాడు? అభిషేకం చేస్తున్నాడు. అర్థమైందా? మన ప్రయారిటీస్ వేరు, దేవుని ప్రయారిటీస్ వేరు. జాగ్రత్తగా వినండి. మనం కోరుకునేవి ఒకటి, దేవుడు కోరుకునేవి ఒకటి. మరి గాడిదల గొడవ ఏమైంది పాస్టర్ గారు? గాడిదలు దొరికేసాయని అతనే చెప్పేస్తాడు. గాడిదలు దొరికేసావని అతనే చెప్పేస్తాడు. చూడండి, 20వ వచనం 9వ అధ్యాయము. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబములను గూర్చి విచారణ పడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును, నీ తండ్రి ఇంటి వారి యందును కదా. నేను సమూయేలు దగ్గరికి వెళ్ళాడు కదా సౌలు దగ్గర పనోడుని. సౌలును చూచి సమూయేలుతో సౌలు మాట్లాడుతూ ఉండగా సమూయేలు అంటున్నాడు, 3 రోజుల క్రితం నీ గాడిదలు తప్పిపోయాయి కదరా బాబు, ఆ గాడిదల కోసం నువ్వు కంగారు పడద్దు, ఆ గాడిదలు దొరికేశాయి. అయితే విషయం ఏమిటంటే నువ్వు దొరకాలి. అర్థమైందా? నువ్వు దొరకాలి. సౌలు ఎందుకు వచ్చాడు? గాడిదల కోసం. కానీ సమూయేలు అంటున్నాడు, గాడిదలు దొరికేసా, నువ్వు కంగారు పడద్దు. 10వ అధ్యాయం మొదటి వచనంలో చెప్తాడు, తైలపు బుడ్డి తీసి అతని తల మీద పోసి యెహోవా నిన్ను అభిషేకిస్తున్నాడు అని చెప్పాడు. ఇశ్రాయేలు దేశం మీద నిన్ను రాజుగా చేస్తున్నాడు సౌలు. దేవుడు నిన్ను రాజుగా చేస్తున్నాడు సౌలు అని చెప్పాడు. రే పక్కన పెట్టే, నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు, శ్రద్ధగా విని దేవుని మాటలు. అందరూ అదే చూడండి, శ్రద్ధగా వినండి. సౌలు వెళ్ళింది దేనికోసం చెప్పండి. అదే చూడండి, సౌలు వెళ్ళింది దేనికోసం అండి? గాడిదల కోసం. అర్థమవుతుందా మీకు? జాగ్రత్తగా వినండి. గాడిదల కోసం సౌలు వెళితే గాడిదలు దొరికేశాయి. గాడిదల మ్యాటర్ కాదు. ఏమిటి మ్యాటర్ అంటే తప్పిపోయిన గాడిదలు కాదు, సౌలు దేవునికి దొరకటమే మ్యాటరు. అర్థమైందా విషయం? అంటే ఇప్పుడు ఆ పనోడు సౌలుకు చెప్పకపోతే సౌలు సమూయేలు దగ్గరికి వచ్చేవాడు కాదు. పనివాడు సౌలుతో దైవజనుడున్నాడు అని చెప్పాడు కాబట్టి సౌలు వచ్చాడు తప్ప, లేకపోతే వస్తాడా? రాడు. అంటే సౌలు ఉద్దేశం ఏంటి? గాడిదలు దొరకాలి. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలుకు రాజు కావాలి సౌలు. కొన్నిసార్లు మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా అని మనం అడుగుతాము. దేవుడు వింటాడు, వినేసి అంటాడు, ఓకే నీకు కావాల్సినంత చెప్పావు కదా, అందులో నా చిత్తమైనవి నీకు ఇస్తాను. కానీ నువ్వు వినాల్సిన విషయం ఏమిటంటే నీకెవన్నీ ఇవ్వటం కాదు, నాకు నువ్వు కావాలి అంటాడు దేవుడు. ఆ మాట అర్థమైందా మీకు? దేవుడు ఏమంటాడు? నాకు నువ్వు కావాలరా బాబు, నీకు నేను అవన్నీ ఇవ్వటం విషయం కాదు, నాకు నువ్వు దగ్గర అవ్వటం విషయం, నా చిత్తము నీ జీవితంలో జరగటం విషయం, నా ఆలోచన నీ జీవితంలో నెరవేర్చబడటం నాకు విషయం అంటాడు దేవుడు. మనం ఏం చేస్తాం? అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటాం. ఇవన్నీ నేను చేస్తాను, పెద్ద విషయాలు కాదు, నాకు పెద్ద విషయం కాదు. కానీ నాకు విషయం ఏమిటంటే నువ్వు దొరకడమే విషయం. నువ్వు దొరకట్లేదు. కాసేపు గాడిదల దగ్గరికి వెళ్తున్నావు, కాసేపు అక్కడికి వెళ్తున్నావు, కాసేపు ఇక్కడికి వెళ్తున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు, ఆ పని అంటున్నావు, ఈ పని అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు. కానీ నువ్వు నాకు టైం ఎక్కడెత్తున్నావు? ప్రతిరోజు టైం ఎక్కడెత్తున్నావు? కనీసం కొన్నిసార్లు ప్రతి ఆదివారం కూడా టైం ఇవ్వట్లేదు కదా. ఆ మాట అర్థమైందా మీకు? ఆ విషయాలు పక్కన పెట్టండి. పోనీ నీ జీవితంలో నా చిత్తము జరగాలి కదా. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, జాగ్రత్తగా వినండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి దేవుని చిత్తం అనేది తెలిసి తీరాలి. వారి జీవితము పట్ల దేవుని చిత్తం ఏమిటో తెలియాలి. వారి జీవితములో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో వారు తెలుసుకోవాలి. కానీ చాలా మంది, ఇంకా చెప్పాలంటే కొన్ని కోట్ల మంది ప్రజలు దేవుడి చిత్తాన్ని తెలుసుకోకుండానే చచ్చిపోతున్నారు. అంతేనా? ఎందుకు? ఒకవేళ కాసేపట్లో ఒక వ్యక్తి చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే కనుక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఎరా బాబు దేవుని చిత్తం నీ పట్ల ఏంటో తెలిసిందా? ఏమోనండి, అసలు దేవుడే తెలీదు
ఒకవేళ దేవుడు తెలిసినాడు అనుకోండి, దేవుని చిత్తం అంటే ఏముందండి, పెరిగాను, చదువుకున్నాను, పెళ్లి చేశారు, పిల్లల్ని కనేసాను, ఇంక ఇంతే కదండి, ఇంకేముందని చిత్తం. అన్నమాట అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ప్రసంగి పుస్తకంలో ఉంటుంది, ప్రతి దానిని దాని దాని పని నిమిత్తం యెహోవా కలగజేసిన అని ఉంటుంది. దేవుడే చేశాడంట. అర్థమైందా? ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ మైక్ ఎందుకు? కూర్చోడానికా? కాదు, మాట్లాడడానికి. ఇదెందుకు? పడుకోవడానికా? కాదు, పుస్తకాలు పెట్టుకోవడానికి. అర్థమవుతుందా? ఇప్పుడు కుర్చీ ఎందుకు? పడుకోవడానికా? లేదు, కూర్చోడానికి. కొంతమంది పడుకోవడానికి వాడుకుంటారు లేని కూర్చుని. అసలు అంటే దేని పని నిమిత్తం దాని కొరకు ఎలాగైతే మానవులు చేశారో దేవుడు జ్ఞానం ఇచ్చాడో, జాగ్రత్తగా వినండి, మనలను తయారు చేసిన దేవునికి మన ఎడల తన చిత్తం అనేది ఉన్నది. అది మనం గ్రహించాలి. కొన్నిసార్లు మనం గ్రహించకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఈ గాడిదల రూపంలోనో లేకపోతే ఇంకొక రూపంలోనో కొన్ని మన దగ్గర నుంచి దూరం చేసేసి, అన్నమాట అర్థమైందా, దూరం చేసేసి ఏదో రకంగా దేవుడి దగ్గరికి వచ్చేలాగా చేసి ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు విడిగా సౌలు వెళ్తాడా సమూయేలు దగ్గరికి? వెళ్ళడు. ఎందుకు వెళ్ళాడు? గాడిదల కోసం వెళ్ళాడు. నా మాట అర్థమైందా మీకు? కొంతమంది ప్రజలు యేసు ప్రభు దగ్గరికి రండమ్మా, మీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు, మీ జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన రక్షణ ఇచ్చే దేవుడు, ఆయన నరకం నుంచి తప్పించే దేవుడు, అవన్నీ చెప్పిన తర్వాత అన్ని వింటారు, మామూలుగానే ఉంటారు. కొన్నిసార్లు కొన్ని తీసేసిన తర్వాత అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు అంటారు. అప్పుడు అర్థమవుతుంది యేసు ప్రభు. అర్థమైందా మీకు? అర్థమవుతుందా? అక్కడ గాడిదలు తీసేశాడు, కీసి వచ్చాడు, ఎల్రా బాబు అన్నాడు. వెళ్ళాడు, దొరకలేదు, పనోడు వచ్చాడు, ఎల్రా బాబు అన్నాడు. నా మాట అర్థమైందా మీకు? అర్థమవుతుందా? అంటే దేవుడు కొన్నిసార్లు ఆయన చిత్తము నెరవేర్చుకోవటానికి కొన్ని మన జీవితంలో కల్పించి కొంతమందిని తీసుకొచ్చి మనల్ని ఏదో రకంగా ఆయన చిత్తములో తీసుకుని వచ్చి నిలబెడతాడు. మనం ప్రార్థన చేస్తాం కదండి, పరలోకమందు నీ చిత్తము జరుగుతున్నట్లుగా భూమి మీద ఆయన చిత్తం జరగడం అంటే ఏంటి? మన జీవితంలో ఆయన చిత్తం జరగడమే భూమి మీద ఆయన చిత్తం జరగడం. అదవుతుందా మీకు? మన జీవితంలో ఆయన చిత్తము జరగడమే భూమి మీద ఆయన చిత్తము జరగటం. మన జీవితంలో ఆయన చిత్తము జరగకుండా భూమి మీద చిత్తము జరగదు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీకు? ముందు పక్కనోడు కుటుంబం గురించి మనం వెళ్ళి చెప్పే ముందు మన కుటుంబం మనం కట్టుకోవాలి, సరి చేసుకోవాలి. అర్థమవుతుందా? అలాగే పక్కనోడికి వెళ్ళి నీ చిత్తం ముందు నీ ఎడల దేవుని చిత్తం ఏంటి? సౌలు గాడిదలు ఎత్తుకోవటం, గాడిదలు తీసుకెళ్ళటం, కీసి వెనకాల తిరగటమే అనుకున్నాడు సౌలు. కాదు, సౌలుని తీసుకెళ్ళి ఒక అధిపతిగా చేయాలి, అది దేవుని చిత్తము. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడిని ఏం అడగాలో తెలుసా? దేవా, నా ఎడల నీ చిత్తం ఏమిటి? నన్ను ఏం చేయడానికి పుట్టించావు? నువ్వు నన్ను రక్షించుకున్నావు కదా నాయన, నా ఎడల నీ ప్రణాళిక ఏమిటి? నా మాట అర్థమవుతుందా మీకు? చాలామంది క్రైస్తవులు మిస్ అయిపోయారు. చాలామంది క్రైస్తవులు మిస్ అయిపోయి ఆనాడు సౌలు గాడిదలు ఎత్తుక్కున్నట్టుగా బాలగాళ్ళకి కావాల్సింది ఎత్తుక్కుంటా ఉన్నారు. అక్కడికి పరుగులాడుతున్నారు తప్ప వాళ్ళకి దొరకట్లా. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తములోనికి వచ్చేస్తే, శ్రద్ధగా వినండి, దేవుని చిత్తములోనికి వచ్చేస్తే, దేవుడు మన ఎడల కోరుకున్న దాంట్లోనికి వచ్చేస్తే మన గాడిదలు మనకు దొరికేస్తాయి. అక్కడ సౌలు గాడిదలు దొరికేసినాయి. నువ్వు విచారపడద్దు, గాడిదలు ఇంటికి వెళ్ళిపోయినాయి బాబు, నువ్వు రాజు అవ్వాలి, అది దేవుని ప్రణాళిక. నా మాట అర్థమవుతుందా మీకు? అయితే చివరికి ఒక పాయింట్ చెప్పి ముగించేస్తాను, సమయం లేదు కనుక. దీర్ఘదర్శి సమూయేలు ఎవరు? దీర్ఘదర్శి సమూయేలు ఎవరు చెప్పండి? దీర్ఘదర్శి అంటే జరగబోయే విషయాలను చూచేవాడు. ఏంటి? వీటితో కాదు, వీటితో మనోనేత్రాలతో చూచేవాడు జరగబోయే విషయాలు. అర్థమవుతుందా మీకు? ఈ గాడిదలు 3 రోజుల క్రితం పోయాయి అని, దొరికేశాయి అని అదంతా సౌలు అడగక ముందే చెప్పేశాడు. జాగ్రత్తగా వినండి. అయితే సౌలుతో ఏమన్నాడంటే, బాబు నువ్వు రాజు అవ్వాలి, దేవుని అభిష్టం నీ మీద ఉన్నదని చెబుతున్నాడు. కానీ జాగ్రత్తగా వినండి,
సమూయేలుకి ఏం విషయం తెలుసా? ఏం విషయం తెలుసా? సౌలు నేను అభిషేకిస్తున్నాను కరెక్టే, సౌలు కన్నా నెక్స్ట్ దావీదు రాజు అవుతాడని తెలుసు సమూయేలుకి. అర్థమవుతుందా మీకు? ఒకసారి ఆమె లేపండి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిద్రపోవద్దు. గమనించండి, సౌలు తర్వాత ముగిస్తున్నాను, శ్రద్ధగా ఈ మాట పట్టుకోండి, మనసులో పెట్టుకోండి. సౌలు తర్వాత దావీదు రాజు అవుతాడని దేవునికి తెలుసు, దేవుని ద్వారా దీర్ఘదర్శికి తెలుసు. అందుకే అతడు దీర్ఘదర్శి అయ్యాడు. ఆ మాట అర్థమైందా మీకు? అతడు దీర్ఘదర్శి అయ్యాడు. చాలామంది దేవుని చిత్తములోనికి రావట్లేదు, చాలామంది దేవుని చిత్తములో నుంచి వెళ్ళిపోయారు. కొంతమందికి దేవుని చిత్తం తెలుసు, అంటే దేవుడు వారి ఎడలు ఏమనుకుంటున్నాడో తెలుసు, అందులోకి వస్తున్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ దేవుని చిత్తంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఇదొక గుంపు గాడిదలు ఎత్తుక్కుంటుంది ఇంకో గుంపు. అర్థమైందా? వీళ్ళందరూ క్రైస్తవులే. మళ్ళీ గాడిదలు ఎత్తుక్కునే గుంపు. గాడిదలు ఎత్తుక్కుంటున్నప్పుడు దేవుని చిత్తం దగ్గరికి వెళ్ళాలని తెలిసినా వెళ్లకుండా ఉండిపోయే గుంపు ఇంకో గుంపు. దేవుడి చిత్తంలోకి వచ్చిన తర్వాత దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టేసి నా చిత్తమే జరగాలి, నా ఇష్టమే జరగాలి, నా కోరికలే జరగాలి, నా ఆలోచనే జరగాలి, నా స్వయం ఆలోచనలే జరగాలి అని ముందుకు సాగిపోయేవారు కొంతమంది. ఇలా రకరకాలుగా క్రైస్తవులు ఉండిపోతున్నారు. మనం వీరిలో కాదు, కానీ మనము దేవుని చిత్తములో ఉండేవారిగా ఉండాలి. అందుకే దావీదుకున్న పేరేంటో తెలుసా? దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారుడు. అర్థమైందా మీకు? నా మాటలు అర్థమైనాయి కదా మీకు? దావీదు సౌలు రాజుగా అయి సదాకాలం ఉండాలని దేవుడు అనుకున్నాడు, కానీ సౌలు తప్పిపోతే దావీదును లేవనెత్తి మళ్ళీ రాజుగా చేశాడు. తర్వాత చదువుకోండి, 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 1 సమూయేలు పుస్తకంలో ఉంటుంది. దావీదును దేవుడు మరలా రాజుగా చేశాడు. దావీదు రాజ్యము ఇప్పటికీ స్థిరంగా ఉన్నది. ఒక్క మాట చదివి ముగిస్తాను. లోకాసు వార్త 1వ అధ్యాయము, లోకాసు వార్త 1వ అధ్యాయము, లోకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనము. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పెను. ఏంటంట? దావీదు సింహాసనము. యేసు ప్రభు దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఎవరికి ఇస్తాడు? యేసు ప్రభుకి ఇస్తాడు. ఆల్రెడీ ఇచ్చేశాడు. కానీ రెండవ రాకడలో, జాగ్రత్తగా వినండి, రెండవ రాకడలో యేసు ప్రభు యెరూషలేములోకి వస్తాడు. యెరూషలేములోకి వచ్చిన తర్వాత దావీదు సింహాసనం మీద కూర్చుని ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు. మీకు అర్థమైందా? దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు యేసు ప్రభు వెళ్ళి. ఎందుకంటే యేసు ప్రభు దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభు దావీదు గోత్రంలో పుట్టాడు, అనగా యోధా గోత్రంలో పుట్టాడు. దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. దావీదు రాజైన తర్వాత, సొలొమోను రాజైన తర్వాత రెహబాము రాజయ్యాడు. రెహబాము టైంలో ఇజ్రాయెల్ 2 ముక్కలు అయిపోయినా సరే దేవుడు అలా బ్రతికించుకుంటూ నడిపించుకుంటూ దావీదు సింహాసనాన్ని దావీదు గోత్రం వారికే ఉంచాడు దేవుడు. అర్థమైందా మీకు? అది చివరి దినాల్లో జరిగేది. యేసు ప్రభు రెండో రాకడలో యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత యెరూషలేము కేంద్రంగా ప్రపంచాన్నంతా పరిపాలన చేస్తాడు యేసు ప్రభు. అప్పుడు ఎక్కడ కూర్చుంటాడయ్యా అంటే దావీదు సింహాసనం మీద. దేవునికి స్తోత్రం చేద్దాం దగ్గరగా. హల్లెలూయా. ఎందుకు దావీదుకి అంత ఘనత? దావీదుకి అంత ఘనత ఎందుకంటే దేవుని చిత్తంలో ఉన్నాడు, దేవుని ప్రణాళికలో ఉన్నాడు. దావీదుకి యేసు ప్రభుకి ఇంచుమించు 1000 సంవత్సరాలు.
1500 సంవత్సరాల తేడా. దావీదుకి 1500 సంవత్సరాల తర్వాత యేసుప్రభు పుట్టాడు ఇంచుమించు. అంటే యేసుప్రభు దావీదు కుమారుడిగా పిలువపడటానికి దావీదు దేవుడి హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారుడు. ఇక్కడే మీకు చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. నేను ఇప్పుడు దాకా చెప్పిన ప్రసంగానికి అంతటికీ చివరి మాట ఏమిటంటే, దైవజనుల్ని మనం గౌరవించాలి, దైవజనుడికి మనం ఇవ్వాలి, మంచిదే. కానీ చాలామంది వీటితో తృప్తి చెంది దేవుని చిత్తాన్ని గాలి కుదిలేస్తున్నారు. నా మాట అర్థమైందా? దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి నువ్వు దేవుని సేవకు దైవజనునికి ఎంత ఇచ్చినా దానివల్ల నీకు అంత ఉపయోగం ఉండదు. నా మాట అర్థమైందా మీకు? కొంతమంది చర్చికి రారు, కానుక పంపుతారు. కొంతమందికి యేసుప్రభు అంటే అంత నచ్చదు, కానీ యేసుప్రభు వల్ల ఏదో ఉపయోగం అని చెప్పి ఏదో కానుకలు ఇస్తూ ఉంటారు. అవి కరెక్ట్ కాదు. నా మాటలు అర్థమైనా మీకు? దేవుడికి మనం ఎన్ని చేసినా అది మంచిదే. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రాణ ప్రియుడికి మన జీవితాన్ని దారబోసిన అది తక్కువే. అర్థమైందా మీకు? అలాంటి ఆయనకి, ఆయన సేవకులకి ఎన్ని ఇచ్చినా మంచిదే. కానీ ఏది మనం ఆయనకి, దైవజనునికి లేకపోతే దేవుని సేవకి పరిచయకి ఎన్ని చేసినా, లేకపోతే పావుతలం వెండిచ్చాడు కదా పనోడు, అలా ఎన్ని చేసినా మంచిదే. కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యం ఏమిటంటే దావీదు వలె దేవుని చిత్తములో మనం నిలబడాలి. దేవుడు ఏమనుకుంటున్నాడు అది మనకు తెలియాలి. మన ఎడల దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు అది మనకు తెలియాలి. దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడు అది మనకు తెలియాలి. దావీదుకి అది తెలుసు. ఇదంతా మళ్ళీ ఇంకో 2 గంటల ప్రసంగం ఇది. అందుకే ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ఎందుకంటే మనం బల్ల తీసుకుంటాం, బల్లలో పాలు పంపులు పొందుతాం. ఇక్కడ ప్రతి పునరుద్ధాన దినపు ఆదివారం నాడు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరము, రక్తము ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే నీటి బాప్తిసం పొందిన వారుగా సంఘంలో ఉన్నారో వారికే ఇవ్వబడతాయి. వీలైతే అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రభువుని అడగండి. ప్రభువా, నా ఎడల నీ చిత్తం ఏంటి నాయనా? ప్రభువా, నేను నీ చిత్తంలోనే ఉన్నానా? ప్రభువా, దావీదు వలె నేను కూడా నీ చిత్తంలో ఉండాలయ్యా. ప్రభువా, నీ హృదయానుసారుడిగా నేను ఉండాలి. ప్రభువా, నేను వెళ్ళే మార్గము దైవజనుడి ద్వారా మాకు బోధిస్తానని మీరు చెప్పారు. అవును నాయనా, ఎన్నో విషయాలు మీరు దైవజనుడి ద్వారా బోధిస్తూ ఉన్నారు. ప్రభువా, నేను ఈ సంఘానికి వస్తున్నాను, ఈ మందిరానికి వస్తున్నాను. నేను ఈ మందిరంలో స్థిరంగా ఉండటం మీ చిత్తమేనా? మీ చిత్తమే అయితే నన్ను స్థిరపరచండి, నాకు సహాయము చేయండి, నాకు బోధించండి, నాకు కృప ఇవ్వండి నాయనా, కృప ఇవ్వండి నాయనా.